ఒక మనిషి ప్రకృతి సిద్ధంగా నడుచుకుంటే అన్ని బాగానే ఉంటాయి. విధానాల పరంగా వ్యవహరిస్తే ఇబ్బందులు అనేవి తలెత్తకుండా ఉంటాయి. అదే మనిషి డబ్బు మాయలో పడి, స్టేటస్ సింబల్ మాయలో పడి ప్రకృతికి విరుద్ధంగా నడుచుకుంటే ఆ తర్వాత అన్ని ప్రతికూల ఫలితాలు వస్తూ ఉంటాయి. డబ్బు అనేది మనిషిని ఆడిస్తూ ఉంటుంది. అవసరాలనేవి మనిషిని మరోవైపు నడిచేలా చేస్తాయి. డబ్బు లేకుండా మనిషి జీవించలేడు. అవసరాలు తీరకుండా మనుగడ సాగించలేడు. డబ్బు అనేది కొంతమందికి ప్రాధాన్యమైన అవసరమైతే మరికొందరికి జీవితం. ప్రాధాన్యమైన అవసరంలాగా డబ్బులు భావించేవారు జీవితాన్ని సుఖవంతంగా సాగిస్తూ ఉంటారు. కానీ జీవితమే అనుకునేవారు మాత్రం డబ్బు చుట్టూ పరిభ్రమిస్తుంటారు. డబ్బు చుట్టూ పరిభ్రమించడం మొదలైతే ఆ తర్వాత మనిషి తన ఆకృతిని, తన అలవాట్లను, తన వ్యవహారాలను పూర్తిగా మార్చుకోవలసి ఉంటుంది. డబ్బు అనేది మనిషిని ఆడించిన తర్వాత మనిషి చాలా వాటికి దూరమవుతూ ఉంటాడు. అందులో సంసార జీవితం కూడా ఉంటుంది. డబ్బు, కెరియర్, ఆస్తుల సంపాదన వ్యవహారాల్లో మనిషిని ఊపిరి తీసుకోకుండా చేస్తోన్న నేపథ్యంలో చాలా మంది 30 సంవత్సరాలు దాటే వరకు కూడా పెళ్లి చేసుకోవడం లేదు. గతంలో ఈ జాబితాలో పురుషులు ఉండేవారు. ఇప్పుడు మహిళలు కూడా చేరిపోయారు. పురుషులలో రిచ్ డాడీస్ అనేవారు విపరీతమైన కరువులో ఉంటారు. సోకాల్డ్ రిచ్ షుగర్ డాడీస్ 40 నుంచి 50 సంవత్సరాలు వచ్చేదాకా పని చేస్తూనే ఉంటారు. కెరియర్ కోసం కష్టపడుతూనే ఉంటారు. ఎప్పుడో వారి వయసులో 15 సంవత్సరాల ప్రాయం ఉన్నప్పుడు కోరికలు మొదలవుతాయి. కనీసం 30 సంవత్సరాలు వచ్చేదాకా పెళ్లి కూడా చేసుకునే అవకాశం ఉండదు. వివాహం తర్వాత కోరికలు తీసుకోవడానికి సమయం ఉండదు. జుట్టు తెల్లగా అయ్యే వరకు సంపాదనలోనే అసలు కాలం కాస్త పూర్తవుతుంది. అప్పటికి వయసు అయిపోతుంది. శరీరానికి షుగర్ అనేది తగిలిన తర్వాత ఆ డాడీలకు షుగర్ బిడ్డలు తగులుతుంటారు. అందుకే షుగర్ కావాలని శరీరం కోరుతూ ఉంటుంది. వివాహం చేసుకుని డాడీలు అవ్వకుండా వయసు పెరిగిన తర్వాత షుగర్ కోసం తాపత్రయపడుతూ ఉంటారు. ఇక్కడ ఈ షుగర్ డాడీలతో వ్యవహారం సాగించేవారు కూడా అదే సమస్యతో ఉంటారు. షుగర్ డాడీల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు షుగర్ మమ్మీల గురించి కూడా మాట్లాడుకోవాలి. పైన చెప్పిందే వీరికి కూడా వర్తిస్తుంది. ఎందుకంటే నేటి కాలంలో ఆకాశంలో సగం అన్నిట్లోనూ సగమని మహిళలు గట్టి నినాదంతో ముందుకెడుతున్నారు. కెరియర్ లో స్థిరపడిన తర్వాత అన్ని అనుకుంటున్నారు. కానీ అప్పటికే సగం వయసు దాటిపోతోంది. ఇక అప్పుడు పెళ్లి చేసుకోవాలనే కోరిక కూడా చాలా మందిలో చచ్చిపోతోంది. ఫలితంగా వారు షుగర్ మమ్మీలుగా మారిపోతున్నారు. దేహం పోరు పెట్టినప్పుడు తప్పదు కాబట్టి వారు అదే దారిలో వెళుతున్నారు. అది నైతికమా అనైతికమా అనే ప్రశ్నలకు ఆస్కారం లేని వ్యవహారం. దాహం వేస్తే నీళ్లు తాగుతాం, ఆకలి వేస్తే ఆహారం తింటాం, నిద్రొస్తే పడుకుంటాం. దేహంలో సెగలు రగిలితే వాటిని తగ్గించుకునే ప్రయత్నం చేస్తాం. ఇందులో నీతికి ఇతర సిద్ధాంతాలకు తావులేదు. షుగర్ డాడీ అనేది వెస్ట్రన్ కల్చర్. షుగర్ మమ్మీ కూడా అదే బాపతు. కాకపోతే ఈ కల్చర్ మన హైదరాబాద్ నగరంలో విస్తృతంగా ఇప్పుడు కనిపిస్తోంది. వీటి కోసం కొన్ని సంస్థలు కూడా పనిచేస్తున్నాయి. కాకపోతే అవి బయట పడవు. షుగర్ డాడీల కంటే షుగర్ మమ్మీలే భారీగా ఖర్చు పెడతారట. ఇదేదో మేం చెబుతున్న మాట కాదు. ఈ వ్యవహారం సాగిస్తోన్న కొన్ని సంస్థలు చెబుతోన్న నగ్న సత్యాలు. ఇంకా లోతుగా ఈ సబ్జెక్టు గురించి చెప్పొచ్చు. కాకపోతే అదంతా సెన్సార్లో ఉంటుంది.